సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే తీసుకొచ్చాను. సో ఇదేంటంటే సేమ్ ప్యూర్ వాళ్ళది. ఇంతకుముందు మనం అయితే స్కూటీస్ అయితే చేసాం, లైక్ ఈ-ట్రాన్స్ నియో అండ్ అలాగే ఈ ప్లూటో 7G అని. సో ఆ వీడియోస్ మీరు చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు అయితే ఈ వీడియోస్ని అయితే చూడొచ్చు అనమాట. సో అలాగే మీరు స్కూటీస్ కాకుండా ఈరోజు ప్యూర్ వాళ్ళదే బైక్ అయితే చూడొచ్చు అనమాట. సో ఈ బైక్ ఏంటంటే ఈ-ట్రెస్ T50 అనమాట. సో ఈ బైక్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, అలాగే టెస్ట్ రైడ్, సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడైతే మనం చూడబోయే వెహికల్ ఈ-ట్రెస్ 350 అనమాట. సో చూసుకోవచ్చు బైక్ అండ్ దీని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్, డిజైన్, అలాగే టెస్ట్ డ్రైవ్ అన్ని చూపిస్తాను. సో గైస్, మనమైతే బ్యాటరీ కెపాసిటీ అలాగే మోటార్ కెపాసిటీ గురించి అయితే తెలుసుకుందాం. సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.5 kWh అండ్ అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసి 6 hours అనమాట. సో 6 hours ఛార్జింగ్ పెడితే మీకు 140 kilometers అయితే ఈ బైక్ అనేది మీరు ట్రావెల్ చేయొచ్చు. సో 140 రేంజ్ వస్తుంది 6 hours ఛార్జింగ్తో. సో మోటార్ కెపాసిటీ వచ్చేసి నామినల్ 3 kilowatt అనమాట. అలాగే మీకు పీక్ పవర్ వచ్చేసి 4 kilowatt. చూసుకుంటే బ్యాటరీ ఇదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంజన్ ప్లేస్లో అయితే మనకి బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి అయితే మనం ఇక్కడ ఫ్యూయల్ కొట్టిస్తాం చూడండి. సో దానికి ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ పోర్ట్లో మనం ఇలా క్లిక్ చేస్తే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ దీనిలో అయితే మనం అయితే ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ బ్యాటరీలోకి అయితే మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అది కూడా 6 hours మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అండ్ గైస్, ఇంకా చూసుకుంటే మనకైతే ఫ్రంట్ నుంచి డిజైన్ అయితే చూద్దాం. సో ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో దీని యొక్క హెడ్లైట్ వచ్చేసి చాలా బాగుంది, లైక్ ఒక కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి చాలా మంచిగా అయితే ఇచ్చారు. లైక్ ఇవి హెడ్లైట్కి అయితే అటాచ్ చేసి 2 అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీనికి మనకైతే పార్కింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఇవి DRL లైట్స్ అనమాట. సో దీని నుంచి మనకి పార్కింగ్ లైట్స్ అయితే వస్తాయి. అది కూడా మనకైతే చాలా మంచి డిజైన్లో, లైక్ సైడ్కి పార్కింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది. అండ్ అలాగే దీనికి టైర్ చూసుకుంటే మాత్రం అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. అండ్ టైర్ వచ్చేసి MRF టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ వీల్స్ కూడా కొంచెం ప్రీమియం లుక్తో అయితే తీసుకొచ్చారు. అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట. సో ఫ్రంట్ డిస్క్ బ్రేకే, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేకే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అనమాట. సో దాంతో మనం బైక్లో ఎంత వెళ్ళినా కూడా మీకు కంఫర్ట్గా మీరైతే వెళ్ళొచ్చు. ఏ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కూడా మీరు కంఫర్ట్గా అయితే ఉండొచ్చు. సో నేనైతే మీకు అవన్నీ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. సో చూసుకోవచ్చు అసలు ఎంత ప్రీమియం లుక్ ఉందో. అండ్ అలాగే ఇంకా పక్కకు చూసుకుంటే మనకి ఈ-ట్రెస్ అని అయితే లోగో ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఇది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, లైక్ ప్రీమియం లుక్తో అయితే ఉంది. అండ్ నేను కింద అయితే పార్కింగ్ DRL లైట్స్ కూడా దీని 2 కూడా మ్యాచ్ అయ్యి కొంచెం మంచి అట్రాక్టివ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో దీనికి కూడా పెట్రోల్ ట్యాంక్ లాగైతే ఉంది. సో ఇది పెట్రోల్ ట్యాంక్ అయితే కాదు, ఛార్జింగ్ పోర్ట్. అండ్ దీని లోపల బ్యాటరీ అనమాట. సో చూసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే సేఫ్టీ గార్డ్స్ కూడా ఇచ్చారు. సో బైక్ ఎప్పుడన్నా కింద పడినా కూడా సో బైక్ ఏం కాకుండా వీళ్ళైతే ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ విధంగా అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ పక్క నుంచి చూసుకున్నా కూడా లుక్ మాత్రం బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో ఇదైతే రైడర్ ఫుట్ రెస్ట్. అండ్ అలాగే ఇదైతే పిలియన్ ఫుట్ రెస్ట్. ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదైతే అడ్జస్ట్ ఏం చేయలేము, నార్మల్గానే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాయ్ వీల్స్, అలాగే మనకి MRF టైర్స్, అలాగే సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్. అండ్ ఇక్కడైతే మోటార్ ఇచ్చారు. సో మోటార్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. సో అలాగే గైస్, ఇంకా చూసుకుంటే మనకైతే సీట్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, లైక్ కర్వ్డ్గా అయితే వచ్చింది. మీరు ఎవరైతే రైడర్ ఉన్నారో అయితే కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు అనమాట. సో కంఫర్ట్గా కూర్చొని మనమైతే బైక్ని అయితే రైడ్ చేయొచ్చు. సో ఈ సీట్లో కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. సో సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. సో ఫుట్ కూడా మంచిగా కాళ్ళకైతే మంచిగా అందుతుంది కిందకి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా పీల్ అండ్ రైడర్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ దీని యొక్క బైక్ వెయిట్ కెపాసిటీ వచ్చేసి 160 kgs అనమాట. సో 160 kgsలో సో 2 members అయితే ట్రావెల్ చేయొచ్చు. లైక్ 80 వేసుకున్నా కూడా 160 కాబట్టి
2 people అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో గైస్ మరి మొత్తానికి అయితే దీని డిజైన్ అండ్ దీని మోటార్ అండ్ దీని బ్యాటరీ సో అన్నీ తెలుసుకుందాం. సో ముందుకు మనం అయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే తెలుసుకుందాం. సో ఇదైతే ఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారు. సో మనమైతే చూద్దాం. దీనిలో మనకైతే ప్రతి ఒక్కటి లైక్ ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఇక్కడ గేర్స్ చేంజ్ గేర్స్ అంటే లైక్ మోడ్స్ చేంజ్ చేసినా కూడా మనకైతే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటైతే ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకుంటే కీ లాక్ సెట్ వచ్చేసి మనకైతే 4 keys అయితే ఇచ్చారనమాట. సో 4 keysతో మనమైతే ఆర్ఎల్స్ మనమైతే స్పేర్ కీస్ లాగా కూడా వాడుకోవచ్చు. సో దీనికైతే ఇంకా 2 remotes ఇచ్చారు. ఆ రిమోట్స్ నుంచి అయితే మనం వితౌట్ కీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో కీ లేకుండా మనమైతే ఈ బైక్ని దూరం నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి లాక్ అన్లాక్ బటన్స్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి అలర్ట్ కూడా ఉంది. లైక్ మనం లేనప్పుడు ఈ బండిని ఎవరైనా టచ్ చేసినా స్టీల్ చేద్దామని చూసినా కూడా మనకైతే అలారం వస్తుంది బైక్కి. అండ్ మనమైతే బైక్ని వచ్చేసి చూసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఈ బైక్ని అయితే మొత్తం చూసాం, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మనమైతే టెస్ట్ రైడర్కి అయితే వెళ్దాం. సో టెస్ట్ రైడ్లో మనం ఇంకా ఎలా ఉంది, బైక్ సస్పెన్షన్ ఎలా ఉంది, మనకి రైడర్ కంఫర్ట్ ఎలా ఉంది, సో ప్రతి ఒక్కరైతే తెలుస్తుంది. స్పీడ్ ఎంత వెళ్తుంది ప్రతి ఒక్కరైతే మనం చూద్దాం. సో మరి రైడ్కి అయితే వెళ్దాం. మరి చలో. సో గైజ్ మొత్తానికైతే మనం రైడ్కి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ బైక్ని పార్కింగ్ మోడ్లో నుంచి అయితే తీసేయాలన్నమాట. సో దానికోసం మనం పార్కింగ్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేస్తే మనకైతే పార్కింగ్ మోడ్లో నుంచి అయితే వచ్చేస్తుంది. సో ఈ బటన్ ఉంది కూడా అయితే చైల్డ్ లాక్ లాంటిది అనమాట. సో ఈ బటన్ మనమైతే ఇలా నొక్కితే బండి అసలు మూవ్ అవ్వదు అనమాట. సో మనమైతే ఇది ఆన్ చేసుకుంటే మనకి బండి అయితే మూవ్ అవుతుంది. సో ఇదైతే ఫస్ట్ మోడ్లో అయితే ఉంది, అది వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్. సో దానిలో అయితే మనమైతే బైక్ని అయితే పోనిస్తున్నాం. సో స్పీడోమీటర్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే 0 స్పీడ్ నుంచి మనం అయితే దీనిలో ఎంత స్పీడ్ వెళ్తామో అయితే చూద్దాం మనం. సో బైక్ మాత్రం చాలా బాగుంది, లైక్ ప్రీమియం లుక్తో ఉంది. సో బైక్ మీద వెళ్తుంది కూడా సీటింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది గైస్. అండ్ ఇప్పుడైతే 46, 47 సో స్పీడ్ అయితే కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో చూద్దాం. మంచి అసలు సస్పెన్షన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లైక్ చూసుకుంటే మనకి అసలు కొంచెం కూడా కుతుపులు అది ఏం లేవు. సో మంచిగా అయితే స్మూత్గా సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో హ్యాండిల్ కూడా మంచిగా అయితే ఉంది. సో 46లో అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ వరకు. సో 50 వరకు అయితే వచ్చింది, 51. సో నేనైతే సెకండ్ మోడ్లో అయితే పెడుతున్నాను బండిని. సెకండ్ మోడ్లో కూడా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో గోల్ దగ్గర కొంచెం స్లో చేసుకొని మనం అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే గైస్ 50, 51. సో దీనిలో మనకైతే 7 సెకండ్స్లో మనకైతే ఇది 60 స్పీడ్ అయితే వస్తుందంట. ఇక్కడ చూసుకుంటే మనకైతే 60 స్పీడ్లో అయితే వెళ్తుంది, 62, 63, 64. సో ఈ రోడ్ అయితే కొంచెం అన్ఈవెన్గా ఉంది కాబట్టి మనమైతే 80 స్పీడ్లో అయితే వెళ్ళలేకపోతున్నాం, థర్డ్ మోడ్లో అయితే వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో సెకండ్ మోడ్లో అయితే పోనిచ్చాను. అది వచ్చేసి మనకైతే క్రాస్ ఓవర్ మోడ్. అండ్ థ్రిల్ మోడ్లో అయితే మనం నార్మల్గా బయట హైవే మీద అయితే చూడాలి. సో ఈ రోడ్లో అయితే అవ్వట్లేదు. సో చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. లైక్ ఎలాంటి పాట్ హోల్స్ ఉన్నా కూడా కొంచెం మంచిగా అయితే తీసుకువెళ్తుంది. సస్పెన్షన్ బాగుంది కాబట్టి. సో ఓవరాల్గా నాకైతే రివ్యూ వచ్చేసి చాలా బాగుందని అయితే చెప్తాను. సో నాకు సీటింగ్ కంఫర్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది. అండ్ బైక్ చూసుకుంటే అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 140 మైలేజ్ అయితే ఇస్తుందంట. సో ఇప్పుడు వరకు మన ఎలక్ట్రిక్ బైక్స్లో 140 అంటే చాలా మంచి కాంపిటేటర్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి బీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట గైస్ మనం. సో గైస్ మరి మొత్తానికైతే మనం రైడ్ అయితే కంప్లీట్ చేసాం. సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు. బికాస్ అసలు బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే అసలు జెర్క్స్ కానివ్వండి, లేకపోతే నాయిస్ కానివ్వండి, సో ఏది లేదనమాట. సో సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. లైక్ స్పీడ్ బ్రేకర్స్ అయినా బండల్ రోడ్ ఉన్నా కూడా మంచిగా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. సో మనమైతే దీన్ని 60 వరకు అయితే మనం డ్రైవ్ చేయగలిగాం, 60-65 వరకు. బికాస్ ఈ రోడ్లో అయితే నార్మల్గా 60-65 వెళ్ళచ్చు. బయట హైవేలలో లేకపోతే ఇంకా మంచి రోడ్స్లో మాత్రం మీరు 85 వరకు అయితే మీరు వెళ్ళచ్చు. సో
ఇప్పుడున్న మన హైదరాబాద్ రోడ్స్లో మీరు చూసుకుంటే సో మెట్రో లైన్స్ దగ్గర కూడా మనకి ఉన్న ట్రాఫిక్కి మనం 60 వెళ్ళడమే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు నార్మల్గా మనం చేసేది. సో మనకైతే చాలా బాగుంది. సో 85 ఇచ్చారు, సో ఇంకా సెట్ అని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ మనం ఇక్కడ లోకల్లో లేకపోతే మన ఇంట్లల్లో ఊర్లలో ఎక్కడైనా కూడా నాకైతే ఈ స్పీడ్ అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 140 రేంజ్ అని చెప్పారు కదా. సో 140 రేంజ్ అంటే మన దగ్గర లోకల్లో అయితే చాలా బాగా తిరగచ్చు అండ్ బయటికి కూడా కొంచెం డిస్టెన్స్లలో అయితే మనం అయితే ట్రావెల్ చేయొచ్చు. సో మన బైక్ అయితే చాలా బాగుంది. డిజైన్ పరంగా చూసుకున్నా దీని విషయం చూసుకున్నా మంచి బీస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న కొన్ని బైక్స్ ఉన్నాయి. సో ఆ బైక్స్కి మాత్రం మంచి కాంపిటీటర్ అయితే ఈ బైక్ అయితే వస్తుంది, ఆ కాంపిటీటర్కి అయితే వస్తుంది. సో గైస్ నాకు ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా ఈ బైక్ని పర్చేస్ చేయాలనుకుంటే సో మన హైదరాబాద్లో వీళ్ళకైతే మల్టిపుల్ షోరూమ్స్ ఉన్నాయి. సో నేనైతే హబ్సిగూడ షోరూమ్ నుంచి అయితే నేను ఈ బైక్ని అయితే తీసుకున్నాను. సో అక్కడైతే ఈ బైక్ అయితే నాకు టెస్ట్ డ్రైవ్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైనా బైక్ కావాలనుకుంటే నేనైతే ఈ షోరూమ్ని అయితే రికమెండ్ చేస్తాను. సో ఇక్కడ మీరైతే వెళ్తే మీకైతే బైక్ అనేది టెస్ట్ డ్రైవ్ అయితే ఇస్తారు. సో మీరు ఈ బైక్ డెమో చూసుకొని టెస్ట్ డ్రైవ్ చూసుకొని మీరైతే పర్చేస్ చేయాలనుకుంటే మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇలాంటి వెహికల్స్ కానివ్వండి ఆర్ఎల్స్ ఇలాంటి రివ్యూస్ ఆర్ఎల్స్ గ్యాడ్జెట్స్ సో ఏది పెట్టినా కూడా మీరైతే ఇన్స్టాంట్గా మీరు నోటిఫికేషన్ అయితే ఉండొచ్చు. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి guys. సో లైక్ చేస్తే ఏంటంటే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. సో ఎందుకంటే రీచ్ అవుతుంది కాబట్టి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో షేర్ చేస్తే వాళ్ళకి ఏమైనా యూజ్ ఉన్నా కూడా వాళ్ళు అయితే వీడియోని అయితే చూస్తారు. సో మరి ఇది గైస్, మరి థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.